వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 119వ కీర్తన 151వ వచనం, యెహోవా నీవు సమీపముగా ఉన్నావు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, మనం ఆరాధన చేసే దేవుడు సమీపముగా ఉండే దేవుడు. సమీపము అనగా దగ్గరగా ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు శిష్యులతో చెప్పారు, శిష్యులారా యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటాను అని చెప్పారు. మనం ఆరాధన చేసే దేవుడు మనతో ఉండే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు. ఎందుకనగా కీర్తనకారుడు అంటాడు, దేవా నీవు సమీపముగా ఉన్నావు. ఆ సమీపముగా ఉన్నటువంటి దేవుడు మన జీవితములో అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మన అవసరతలను తీర్చే దేవుడు. ఎందుకనగా కీర్తనాకారుడు 75వ కీర్తన 1వ వచనములో ఒక అద్భుతమైన మాటను తెలియపరిచారు. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, సమీపముగా ఉన్న దేవుడు, దగ్గరగా ఉన్న దేవుడు, ఆయన ఎవరికైతే సమీపంగా ఉంటారో, ఎవరికైతే దగ్గరగా ఉంటారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలను జరిగిస్తారు, ఆశ్చర్య కార్యాలను జరిగిస్తారు. కీర్తనాకారుడు అంటున్నారు, అయ్యా నువ్వు నా జీవితంలో అద్భుతాలు చేశావు, ఆశ్చర్య కార్యాలు జరిగించావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకో నేను అడిగితే నీవు నాకు సమీపంగా ఉన్నావు. దేవుడు మనకు సమీపముగా ఉండి మనతో ఉండి మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నారు. కీడులో నుండి తప్పిస్తున్నారు, శ్రమలలో నుండి విడిపిస్తున్నారు, సమస్యలలో ఆదరిస్తున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నారు. దేవుడు ఎవరికి తోడుగా ఎవరికి సమీపముగా ఉంటారో వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒకవేళ సమస్యలతో ఉన్నావేమో, ఇబ్బందులలో ఉన్నావేమో, బలహీనుడిగా ఉన్నావేమో, ఆర్థికంగా కృంగిపోయి ఉన్నావేమో, మనశ్శాంతి లేకుండా ఉన్నావేమో, బంధువులు అనబడిన వారు, రక్త సంబంధికులు, స్నేహితులు ఎవరు నాతో లేరు, అందరూ నాకు దూరం అయిపోయారని ఒకవేళ బాధపడుతున్నావేమో, ఎవరు నిన్ను విడిచినా నిన్ను విడువని ప్రభువు అన్నారు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నీతో ఉండే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు. ఒకని తల్లి తన బిడ్డనైనా మరిచినా మరవవచ్చునేమో కానీ ఆయన నిన్ను మరిచే దేవుడు కాదు. నీతో ఉండే దేవుడు, నీకు దగ్గరగా ఉండే దేవుడు, నీ అవసరతలు తీర్చే దేవుడు. తన యొక్క మహిమలో మీ ప్రతి అవసరతలను తీరుస్తానని వాగ్దానం ఇచ్చారు. మీ జీవితంలో గొప్ప కార్యాలను ప్రభు జరిగిస్తారు. అయితే మరి దేవుడు మనకు సమీపంగా ఉండాలంటే, మనకు దగ్గరగా ఉండాలంటే, మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించాలంటే మనం ఏం చేయాలో ఈరోజు ఒక మాటను జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. చూడండి, 145వ కీర్తన 18వ వచనం.
తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరికి సమీపంగా ఉంటారో వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారు. అయితే దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించాలంటే, మనకు సమీపంగా ఉండాలంటే మనం ఏం చేయాలనగా ఆయనకు మొర్రపెట్టేవారిగా ఉండాలి. ఆ మొర్రపెట్టేవారు నిజముగా మొర్రపెట్టాలి. ఎవరు నిజముగా మొర్రపెడతారో ఆ మొర్రపెట్టే వారికి అందరికీ ఆయన సమీపముగా, దగ్గరగా అందుబాటులో ఉంటాడు. వారి అవసరతలను తీరుస్తాడు. వారు అడిగిన ప్రతి ఈవిని ప్రభు అనుగ్రహిస్తారు. అయితే ఈరోజు దేవునికి మొర్రపెట్టేవారిగా ఉండాలి. ఇశ్రాయేలీల ప్రజలతో దైవజనుడైన మోషే గారు ఒక అద్భుతమైన మాటను తెలియపరిచారు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది, ఎలయనగా మనము ఆయనకు మొర్రపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ దేవుడు ఏ గొప్ప జనమునకు సమీపముగా ఉన్నాడా? ఒక ప్రశ్న ఇశ్రాయేలీలతో చెప్తున్నారు, ఇశ్రాయేలీలరా, మనము ఎప్పుడు దేవునికి మొర్రపెట్టినా అప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, మనకు దగ్గరగా ఉన్నాడు. ఎందుకనగా ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, దేవునికి మనం ప్రార్థన చేసాం, మొర్రపెట్టాం, దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. సముద్రాన్ని ప్రాయలుగా చేసి ఆరిన నేలగా చేశాడు. తినడానికి ఆహారము లేదు, దేవునికి మనం మొర్రపెట్టాం, దేవుడు మన్నాను కురిపించాడు. త్రాగడానికి నీళ్లు లేవు, దేవునికి మొర్రపెట్టాం, ఆయన సమీపంగా ఉండి బండలో నుండి నీళ్లు ఇచ్చాడు. మాంసం లేదు, దేవునికి మొర్రపెట్టాం, దేవుడు మాంసాన్ని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడైన మోషే గారు ఇశ్రాయేలీల ప్రజలతో చెప్తున్నారు, మనము ఎప్పుడు దేవునికి మొర్రపెట్టినా దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, మనకు కావలసిన వాటన్నిటినీ ప్రభు అనుగ్రహించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమీపముగా ఉండే దేవునికి నువ్వు నిజముగా మొర్రపెట్టగలిగితే, ప్రార్థన చేయగలిగితే నీకు కూడా సమీపంగా ఉంటారు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలకే కాదు కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో 2 వ్యక్తులు దేవుని మందిరంలోకి వెళ్ళారు. ఒక ఆయన పరిసయ్యుడు, మరొక ఆయన సుంకరి. ఈ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా, నేను దొంగల్లాగా లేను, అన్యాయస్తుల్లాగా లేను, చోరుల్లాగా లేను, వ్యభిచారుల్లాగా లేను, ఇతర మనుషుల వలె లేను, సుంకరి వలె నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. వారానికి 2 మార్లు ఉపవాసాలు ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నానని దేవునికి ప్రార్థన చేశాడు. అయితే సుంకరి దూరముగా నిలబడి ఏడుస్తూ ప్రార్థన చేశాడు. అంటే నిజమైన మొర హృదయాంతరంగాల్లో నుంచి వచ్చింది. దేవా, పాపినైన నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. వాక్యంలో రాయబడి ఉంది, లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేనని మీతో చెప్పుచున్నాను. అతడు, ఇతడు, యేసు ప్రభు ఈ 2 పదాలు వాడారు. అతడు అనగా దూరంగా ఉన్న వ్యక్తిని అతడు అని అంటాం, ఇతడు అనగా సమీపంగా ఉన్న వ్యక్తిని ఇతడు అని అంటాం. యేసుక్రీస్తు ప్రభు వారికి సుంకరి సమీపముగా ఉండడానికి, సుంకరి దగ్గరికి యేసయ్య వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? నిజముగా దేవునికి మొర్రపెట్టాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ సమస్యలు పరిష్కరించబడాలంటే యేసయ్య నీకు సమీపంగా ఉండాలి. ఆయన సమీపంగా ఉండాలంటే నిజముగా మొర్రపెట్టండి, దేవునిని అడగండి, దైవాశీర్వాదాలు పొందుకోనండి. దేవుడు మీకు సమీపముగా ఉండి మీ కుటుంబముల అద్భుతమైన కార్యములు జరిగించునుగాక. ఆమేన్. ప్రభు మీకు సమీపంగా ఉండి మీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించినట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తరల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా, నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి అవసరతలను మీరే తీర్చండి అయ్యా. నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములను జరిగించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి
మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.